ఒకప్పుడు సంతోషంగా ఉన్న మీ ఇల్లులు, ఒకప్పుడు ఆనందంతో ఉన్న మీ ఇల్లులు, నీ బిడ్డల బట్టో నీ కుటుంబాన్ని బట్టో ఏదో ఒక పరిస్థితిలో ఒక చేదు అనుభవం. యవన ప్రాయంలో పెళ్ళవగానే కొన్ని రోజులకే భర్తను కోల్పోయిన యవన పిల్లలు. నా దగ్గరకు ఒక సహోదరి రాజమండ్రిలో వచ్చింది. రాజమండ్రిలో ఒక సహోదరు నా దగ్గర మీటింగ్ అవగానే నేను కారు ఎక్కుతుంటే పరుగున ఆ యవనస్తురాలు వచ్చింది. పట్టుమని 18-20 సంవత్సరాలు ఉండవు పాపకి. 2 చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి బక్క చిక్కిన శరీరంతో ఉంది. ఏ బిడ్డ అన్న లోపలికి నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ చుట్టూరు ఉన్న సెక్యూరిటీ వాళ్ళని లోపలికి రానివిటిలా కారు ఎక్కేశాను. వెళుతూ ఉండగా కేకేస్తానంటే నేను గ్లాసులను చూసి గ్లాస్ దించి ఆమెను ఇలా తీసుకొచ్చా. ఆమె రాగానే మాట్లాడుతుంది. కారు దిగి నేను ముందుకు నడిచాను. ఏం బిడ్డ చెప్పు అంటే అట్లా నిలబడి ఏడుస్తుంది. ఏం చెప్పట్లే. 2 చిన్నపిల్లలు ఏడుస్తుంది. ఏం చెప్పట్లే. ఎందుకు ఏడుస్తున్నా బిడ్డ? ఈ పిల్లలు ఆ వీళ్ళు అన్నాను. అవునన్నా. ఈ భర్త ఎక్కడున్నాడన్నా? సమాధానం చెప్పట్లే. మీ ఆయన ఎక్కడున్నాడు అన్నా? లేడన్నా. అదేంటి? చనిపోయాడన్నా. నీ వయసు ఎంత? 20 సంవత్సరాలు ఉంటాయి. అదేంటి అప్పుడు ఎలా చనిపోయాడు? మా అమ్మ మా నాన్న గవర్నమెంట్ హెచ్ఎంస్ హెడ్ మాస్టర్ అన్న మా నాన్న, మా అమ్మ స్కూల్ టీచర్. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఒక ఆటో మాట్లాడి స్కూల్కి నేను ఆటోలో పంపించేవాళ్ళు, ఆటోలో తీసుకొచ్చేవాడు. నేను 10th క్లాస్కి వచ్చినప్పటికీ ఆటో డ్రైవర్లో ప్రేమలో పడ్డానన్నా. ఆ ఆటో డ్రైవర్ నన్ను మోసం చేశాడు. ప్రేమించి నేను ఆయనతో వెళ్ళిపోయానన్నా. అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, వెళ్ళొద్దు బిడ్డ, నా గౌరవం పోద్ది, నా తల తీసినట్టు అవుద్ది బిడ్డ అని మా నాన్న కాళ్ళు పట్టుకున్నాడన్నా. నేను వినలే. వెళ్ళిపోయిన ఆటో అబ్బాయితో పెళ్లి చేసుకున్నాను. 2-3 సంవత్సరాలు 2 పిల్లలు పుట్టారన్నా. తర్వాత ఒకరోజు బలహీనంగా ఉందని చెప్తే హాస్పిటల్కి వెళ్ళాను. తీరా చెక్ చేస్తే అతనికి హెచ్ఐవి ఉందన్న. హెచ్ఐవితో చనిపోయాడు. మరి ఆ హెచ్ఐవి నీకుందా అన్న? ఉందన్నా. మరి అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళకపోయావా అన్న? వెళ్ళాలని అనుకున్నానన్నా. నేను ఈ పని చేశానని మా నాన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. నేను తప్పు చేశానని మా నాన్న మా అమ్మ ఇద్దరు చచ్చిపోయారన్నా. దిక్కులేని వాడిగా దిక్కులేని దానిగా ఉన్నాను. నా బ్రతుకంతా చేదైపోయింది. అవును, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది జీవితాల్లో చేదు. యవన ప్రాయంలో బిడ్డలు కోల్పోయిన వారు, యవన ప్రాయంలో తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, యవన ప్రాయంలో భర్తను కోల్పోయిన వారు, యవన ప్రాయంలో జీవితాలను కోల్పోయిన వారు, యవన ప్రాయంలో కుటుంబాలను కోల్పోయిన వ్యక్తులు ఎంతమంది జీవితాలు చేదైపోయి ఉన్నాయి. నీకు సందేహం రావచ్చు, ఇక మా జీవితం ఇంతేనా, మా బ్రతుకు ఇంతేనా, మా కుటుంబం ఇంతేనా అని నీకు సందేహం రావచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరు ఉన్నది. ఆవిడ పేరు నయోమి. ఆవిడ బెత్లెహేము అనబడే ప్రాంతంలో ఉండేది. బెత్లెహేములో కరువు వచ్చిందనట. మోయాబు దేశం వెళ్ళిందట కుటుంబాన్ని తీసుకొని. మోయాబు వెళ్ళిందట. మోయాబు ఆ దేశంలో బ్రతకాలి, బెత్లెహేములో కరువు వచ్చింది కదని వెళితే, వెళ్ళిన కొన్ని సంవత్సరాలకే తన భర్త చనిపోయాడు, తన 2 కొడుకులు చనిపోయారు.
ఆఖరగా కొడుకులకు పెళ్లి చేసింది, కానీ కోడళ్ళు విధవరాండ్రులు అయిపోయారు. కోడళ్ళు విధవరాండ్రులు అయ్యారు. ఇప్పుడు ఈవిడ కూడా విధవరాండ్రులైంది. ముగ్గురు విధవరాండ్రులుగా మిగిలిపోయారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నది ఆ ఇల్లు, అప్పటి వరకు ఆనందంగా ఉన్నది ఆ ఇల్లు, అప్పటి వరకు తన భర్త ఉన్నాడు, కొడుకులు ఉన్నారు, సంతోషంగా ఆనందంగా గడిపారు. కానీ సడన్గా ఒక పరిస్థితి ఆ కుటుంబంలో చోటు చేసుకుంది. భర్త చనిపోయాడు, బిడ్డలో చనిపోయాడు. ఊరంతా సంతోషంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆ ఒక్కతే అక్కడ పోయి ఏడుస్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరి జీవితాలను చేదుగా రాయడు, ఎవరి బ్రతుకులు చేదుగా రాయడు, ఎవరి కుటుంబాలను చేదుగా రాయడు. దేవుడు తన చేతులతో తన పిల్లల జీవితాలని ఆశీర్వాదకరముగా రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చేదుతో ఏడుస్తుంది, నా బ్రతుకంత చేదింది, నా బ్రతుకంత చేది. కానీ ఒక రోజున రూతు జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి రూతుకి పెళ్లి చేశాడు, తన కోడలికి. రూతు గర్భవతి అయింది. రూతు కుమారుని కన్నది. ఆ కుమారుని పట్టుకొని నయోమి ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఊర్లో వాళ్ళు వచ్చి అందరూ అంటున్నారు, అబ్బా నయోమి, ఒకప్పుడు బాధపడ్డావు, ఒకప్పుడు దుఃఖపడ్డావు, ఒకప్పుడు కన్నీరు గార్చావు, ఇప్పుడు నువ్వు నీ కుమారుడికి జన్మనిచ్చావు. కన్నది కోడలు అయినప్పటికీ ఎత్తుకొని ముద్దులాడుతున్న నయోమితో చెబుతున్నారు. ఆ నయోమి అట తన మనవడకు పెట్టిన పేరేంటంటేనట ఓబేదు అని పెట్టింది. ఓబేదు అనగా సంతోషం, ఓబేదు అనగా ఆనందం, ఓబేదు అనగా నాట్యం, ఓబేదు అనగా ఆశీర్వాదం. ఒకప్పుడు చేదుగా ఉన్న నయోమి ఇల్లు, ఒకప్పుడు చేదుగా ఉన్న నయోమి ఇల్లు ఓబేదు రాగానే ఆ ఇల్లు ఆశీర్వాదకరముగా మారింది.